4 సినిమాలు హిట్ అవుతే నా అంతటి వాడు లేడు, నేనే నెంబర్ 1 అని వెర్రవిగే వాళ్ళకి తెలియకపోవచ్చు ఆయన 40 సంవత్సరాలు నెంబర్ 1 అనే సింహాసనం మీద కూర్చున్నారు అని. ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ చేసుకునే వాళ్ళకి తెలియకపోవచ్చు ఒకప్పుడు ఆయన ముఖ చిత్రంగా వచ్చే పత్రికల కోసం జరిగే వార్స్ గురించి. మా హీరో గొప్ప అని ప్రస్తుతం పోట్లాడుకునే వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళ ఫేవరెట్ హీరో కూడా ఫేవరెట్ హీరో ఆయనే అని. మా హీరో రికార్డులు ఇవి అని డంకా బజాయించే వాళ్ళకి తెలియకపోవచ్చు అసలు ఆ రికార్డులు నెలకొల్పిందే ఆయనని. రోజంతా కష్టపడి రిక్షా తొక్కి అలసిపోయే రిక్షావాడి దగ్గర నుంచి రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి వరకు, అక్షరం ముక్క చదువుకొని రోజు కూలీ నుంచి ఐఏఎస్ అధికారి వరకు, అప్పుడే సినిమాలు చూడటం మొదలెట్టిన 6 ఏళ్ల పిల్లాడి నుంచి 80 ఏళ్ల ముసలాడి వరకు ఎంతో మంది అభిమానం సొంతం చేసుకున్న వ్యక్తి ఆయన. అంతెందుకండి, ఆయనతో సినిమా చేస్తే నా లైఫ్ సెట్ అయిపోతుంది అని ఆలోచించే డైరెక్టర్లు ఎంతమంది, తనతో సినిమా నిర్మిస్తే నేను కూడా చరిత్రలోకి ఎక్కేస్తానని వెంపర్లాడే ప్రొడ్యూసర్లు ఎంతమంది, తన పక్కన నటిస్తే చాలు నేను కూడా అగ్ర హీరోయిన్ల స్థాయిలోకి వెళ్ళిపోతానని తహతహలాడే హీరోయిన్లు ఎంతమంది, ఆయన సినిమాకి డిస్ట్రిబ్యూషన్ చేస్తే దిమ్మ తిరిగిపోయే లాభాలను పొందొచ్చని ఆశపడే డిస్ట్రిబ్యూటర్లు ఎంతమంది. ఎందుకంటే ఆయన సినిమా ఆడుతున్న థియేటర్లో సైకిల్ పార్కింగ్ డబ్బులు కలెక్ట్ చేసుకుని మెర్సిడెస్ బెంజ్ కొన్న వాళ్ళు ఉన్నారు, సమోసాలు అమ్ముకొని స్థలాలు కొన్న వాళ్ళు ఉన్నారు, బజ్జీలు అమ్ముకొని బంగ్లాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, టీలు అమ్ముకొని హోటల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఆయన సినిమాకి బ్లాక్లో టికెట్లు అమ్ముకొని పిల్లల్ని చదివించి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఆయన తెలుగు సినిమా రూపురేఖలనే మార్చేశారు. కొత్త తరం ఫైట్ మాస్టర్స్కి ఆయన ఎనర్జీకి తగ్గట్టు ఫైట్లు కంపోజ్ చేయడం ఒక ఛాలెంజ్, కొరియోగ్రఫర్స్కి ఆయన స్టైల్కి తగ్గట్టు ఆయన గ్రేస్కి తగ్గట్టు డ్యాన్సులు కంపోజ్ చేయడం ఒక ఛాలెంజ్, మ్యూజిక్ డైరెక్టర్కి ఆయన డ్యాన్సులకి తగ్గట్టు మ్యూజిక్ కంపోజ్ చేయడం ఒక ఛాలెంజ్. తనతో పాటు 24 క్రాఫ్ట్స్ని పరిగెత్తించేలా చేసిన సినీ యోధ కంప్యూటర్ గ్రాఫిక్స్లు, రోప్ వర్క్లు, మోకాలకి నీ క్యాప్లు లేనప్పుడే ప్రజలను ఉర్రూతలుగించి తెలుగు సిల్వర్ స్క్రీన్ దుమ్ము దులిపి రఫ్ఫాడించి బాక్సులు బద్దలు కొట్టిన వ్యక్తి, తనని తానే చెక్కుకున్న అద్భుత అపూర్వ అసామాన్య అద్వితీయ శిల్పం. కష్టం వచ్చిందంటే చాలు ఒక అన్నగా బిడ్డగా ఆదుకునే ఆపద్బాంధవుడు, ఎన్నో కష్టాలు కన్నీళ్లు అవమానాలు ఆటుపోట్లు ఇబ్బందులను దాటుకుంటూ వెళ్ళి ఒక గాలివానగా వచ్చి తుఫానుగా మారి ఈరోజు ఇండస్ట్రీని శాసించే స్థాయికి వచ్చి కోట్లాది మంది తెలుగు వాళ్ళ గుండెల్లో శాశ్వతమైన ముద్ర వేసుకున్న పద్మ విభూషణుడు జగదేక వీరుడు మన కొనిదెల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ మెగా స్టార్ చిరంజీవి గారి గురించి తెలుసుకుందాం.